కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సంక్షేమ హాస్టళ్ల సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్ పై కలెక్టరేట్ ను ముట్టడించారు. విద్యార్థులు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు గేట్లు మూసివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు గేటు వద్ద గుమికూడడంతో పోలీసులు విద్యార్థులకు చెదరగొట్టారు. విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరభద్రం తెలిపారు. సంక్షేమ హాస్టల్లో మెస్ ఛార్జీల సమస్యలు, సౌకర్యాలు మెరుగుపరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 8,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. తక్షణమే వీటిని విడుదల చేయాలి అని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో ముట్టడికి పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉంది. గత 3 సంవత్సరాల కాలంలో ప్రైవేటు యాజమాన్యాలు మీరు ట్యూషన్ ఫీజులు చెల్లించలేదు అనడంతో సుమారుగా 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు. ప్రైవేటు ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,000 పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, అలాగే హాస్టల్కి సంక్షేమ నిధులకు కేటాయించాలని చెప్పేసి, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలియజేస్తూ ఉంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతవరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఎక్కడ కూడా